నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రణాళికతో విప్లవాత్మక మార్పులు. బుచ్చిరాయుడు కర్నింగ్ మండలం వెలుగు కార్యాలయం నందు వార్షిక కార్యాచరణ ప్రణాళిక 2పై జరిగిన 2వ రోజు శిక్షణ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం మునయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రణాళిక తయారు చేసుకోవడం వల్ల వారు తీసుకునే రుణాలు సుస్థిర జీవనోపాధులు ఏర్పాటు చేసుకోవడం, విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రత, సామర్థ్యాల పెంపు, ప్రవర్తనలో మార్పు, ఆస్తుల సృష్టి, వ్యవసాయ అనుబంధ రంగాలు మరియు వ్యవసాయేతర రంగాల్లో మార్పు తీసుకుని రావడానికి మహిళా సంఘాల ద్వారా సభ్యులకి ఈ ఆర్థిక సంవత్సరంలో 67 కోట్ల రుణాలు అవసరమని మండల సమైక్య కార్యనిర్వాహక కమిటీ సభ్యులు బడ్జెట్ తయారు చేయడం జరిగింది. తద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకుని రావచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనిధి, మేనేజర్ వనజ, సిసిలు, పైని వెంకటరత్నం, జీవ, అకౌంటెంట్లు హిమగిరిజ, శిరీష, ఎంఎస్ లీడర్లు, వివో లీడర్లు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ బి రామచంద్రయ్య. కొత్త పెన్షన్లు ఇప్పించాము. కొంతమందికి మా గ్రూప్లో ఉంటారు కదా, వాళ్ళకి కొత్త పెన్షన్లు వచ్చే విధంగా చేశాము. ఎదుర్కొన్న సవాళ్ళు తెలియజేస్తారు సంఘానికి. నామసంఘంలో కమిటీ అయినవి అవిని మళ్ళీ తీసుకుపోయి సంఘంలో మాట్లాడతారు. అదేవిధంగా గ్రామ సంఘం నుండి మండల సమాజం కూడా వస్తారు, సభ్యులే కదా. సో ఆ సభ్యులు కూడా మళ్ళీ ఇక్కడ ఏం జరిగిందని ఫీడ్బ్యాక్ తీసుకెళ్ళి గ్రామ సభలో తెలియజేస్తారు. గ్రామ సంఘంలో తీసుకెళ్ళి సంఘాలకు తెలియజేస్తారు. సంఘం సభ్యులు సభ్యులు తెలియజేస్తారు. సో సైకిల్ అనమాట. అదేవిధంగా గ్రామ సంఘాలు ఏం జరుగుతుంది అన్నీ కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. ఇక్కడ వచ్చే విషయాలన్నీ కూడా గ్రామ సంఘం ద్వారా సంఘానికి, సంఘం ద్వారా సభ్యులకి సమాచారం ఒక సైకిల్ లాగా తిరుగుతూ ఉంటాయి. మనం మాట్లాడుతున్న ప్రతిదీ అంటే మీరు ఇక్కడికి వస్తున్నారంటే ఉద్దేశము మీరు ఇక్కడ విని మీరు వదిలేయకూడదు. మీరేం చెప్తున్నారో తెలుసుకోవాలి. మీ వివోలు ఏం జరిగిందో నేను చెప్పాలి. మీరు తెలుసుకున్నారని మీ వివోలో చెప్పాలి. అదేవిధంగా గ్రామ సంఘంలో కూడా సంఘం నుంచి వచ్చే లీడరు ఆ సంఘంలో ఏం జరిగింది, ఏమి మంచి చేశారు, ఏమి సమస్య ఉంది గ్రామ సభలో మాట్లాడాలి. మంచిని 10 మంది ఆదర్శం తీసుకోవాలి. సమస్యను వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి, పరిష్కార మార్గం ఇంతకుముందు సమస్య వస్తే ఎలా పరిష్కరించుకోవాలో కూడా మనం మాట్లాడుతున్నాం కదా. అలా పరిష్కార మార్గం చూసి ఆ సంఘం కూడా బాగా జరిగేటట్టుగా చేయాలి. అదేవిధంగా గ్రామ సంఘం నుంచి మండల సమాజానికి వచ్చేటప్పుడు మీ గ్రామ సంఘంలో అన్ని సంఘాల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ విధంగా జరుగుతుంది, ఏమి సాధించారు, ఏమి సమస్య ఉంది, ఎట్లా పరిష్కరించారు, లేకపోతే మీ పరిధిలో కాకపోతే మండల స్థాయిలో ఏమైనా పరిష్కరించాలన్నా ఏం ప్రాబ్లం అనేది కూడా మండల స్థాయికి తీసుకురావాలి. ఇక్కడ నుంచి జరిగింది మళ్ళీ సేమ్ అదేలాగా వివో నుండి సంఘానికి, సంఘం నుండి సభ్యులు తీసుకెళ్ళాలి. ఓకేనా? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఇవి ఆల్రెడీ మనం మొదటి నోట్స్లో కూడా మాట్లాడాం. సేమ్ చాప్టర్ ఫస్ట్ ఏఏపీ 1లో కూడా మాట్లాడాం. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాం. వార్షిక ప్రణాళిక తయారు చేయాలి. అవి కాపీ చెప్పాలి. నేను ఇది యొక్క ఏమేమి వస్తాయని చెప్తాము. తర్వాత వివిధ రంగాల్లో ఏమేమి తీసుకుని చెప్తారు, ఎంఎస్లో ఏమేమి వస్తాయో చెప్తారు, మీ వివోలో ఏమేమి డేటాలు ఉన్నాయో కూడా చెప్తారు. వాటన్నింటినీ దాన్ని తయారు చేసుకుంటారు. తుది ప్రణాళిక తయారు చేసి దాన్ని మండల సమాజానికి పంపిస్తారు. మండల సమాజంలో అందరినీ కలిపి ఆమోదం చేయాలి. సో ఆమోదం చేయాలంటే మీరు ప్లాన్ తీసుకురావాలి. సో ఆ ప్లాన్ మీరు తయారు చేసుకొని నెక్స్ట్ వస్తే దాన్ని ఆమోదిస్తాం. ఎదుర్కొన్న సమస్యల వల్ల మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఆ సవాళ్ళని ఎలా అంటే కొన్ని సంఘాలు పొదుపు పెంచుకొని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సంఘం యొక్క పొదుపు పెంచి సంఘం బాగుండాలి అంటే ఇప్పుడు మనం పొదుపు ఉంటే కదా లోన్లు ఇస్తారు. సో అప్పుడు మనకి పొదుపు వల్ల వచ్చే లాభాలు ఏంటి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అక్షరాంధ్ర వల్ల సంఘ సభ్యులకు కొన్ని చదవడం, రాయడం అంటే అదేవిధంగా ఈ చదువుకోవడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అంటే చదువుకున్నప్పుడు అక్షర జ్ఞానమే కాకుండా నాగరికత కొంచెం తెలియదు బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు మనం అందరం ఇక్కడ అందరూ ఒక్కొక్కరిని పరిచయం చేసుకోబట్టి ఎంత మన స్థితిలో కొంచెం షైకిల్ అవుతున్నాం కదా. అట్లా ఉండకుండా నలుగురిలోకి వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి అట్లా వాళ్ళని కొంచెం ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా బడిలో పిల్లలు ఎవరైతే బడికి వెళ్ళకుండా ఉంటారో వాళ్ళని వాళ్ళ బడికి వెళ్ళేలాగా వాళ్ళని ప్రోత్సహించడం అట్లా అనుకుని పనులు నేను చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి జీవనోపాధి అనేది ఉంటుంది కదా. జీవనోపాధి లేని వాళ్ళకి వాళ్ళ
ఉంటుంది అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఆ పనులకి ప్రోత్సహించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వాటికి ఏ సమస్యలకు ఎట్లాంటి పరిష్కారాలు చెప్పాలంటే ఇప్పుడు మనం మామూలుగా మనుషులు చెప్తే అదే మన సంఘాలు ఈ సంఘాల ద్వారా మనం చెప్తే అంటే కొంచెమైనా మనకి అర్థమవుతుంది అనమాట. మన సంఘాలు ఫస్ట్ మన సంఘాలు అనేది మనం డెవలప్ చేసుకోవాలి. మన సంఘంలో ఉండే ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం క్లియర్ చేసుకోవాలి. తర్వాత మనం చూసి పక్కన వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు.